హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈరోజు మనం 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ గవర్నమెంట్ 2026-27 బ్యాచ్కి 7th క్లాస్కి మనకి ఇక్కడ కుసుమ్ అనేటువంటి టైటిల్ తోటి, కుసుమ్ అంటే ఫూల్ అండి, పుష్ప్, సుమన్ అని కూడా వస్తుందని మనకి కుసుమ్ అనేటువంటి టైటిల్ తోటి మనకు ఒక అద్భుతమైనటువంటి టెక్స్ట్ బుక్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫస్ట్ సెమిస్టర్ లో 7 లెసన్స్ ఉన్నాయండి, ఆ 7 లెసన్స్ లో మొదటి పాఠమైనటువంటి ఐసా వరదో అనేటువంటి కవితని త్రిలోక్ సింహ ఠకురేలా గారు రాసినటువంటి కవితని పూర్తిగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, క్లియర్ గా పాఠం అర్థమవుతుంది. ముందుగా త్రిలోక్ సింహ ఠకురేలా గారి గురించి కవి పరిచయాన్ని చూద్దాం. కవి का नाम क्या है? त्रिलोक सिंह ठकुरेला. जन्म सन अक्टूबर 1966 में हुआ. 1966 లో ఆయన జన్మించడం జరిగింది అక్టోబర్ నెలలో. జన్మస్థాన్ నగలా మిశ్రియా, హాథరస్, ఉత్తరప్రదేశ్ లో ఆయన జన్మించడం జరిగింది. రచన ఏ నయా సవేరా, కావ్యగంధ ఆది. రచనాయే నయా సవేరా, కావ్యగంధ అనేవి ఆయన రాసినట్టు రచనలండి. ఐసా వరదో అనేటువంటి కవితని క్లియర్ గా ఎలా పాడాలి, ఈ కవితని పిల్లలకి ఎలా పాడితే త్వరగా అర్థం అవుతుంది అనేది ఒకసారి రాగయుక్తంగా పాడి వినిపిస్తాను. ఈ విధంగా పాడి వినిపించడానికి ట్రై చేయండి. పిల్లలు కూడా కోరస్ ఇచ్చినా కూడా బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. భగవన్ హమ్కో ఐసా వర్ దో, జగ్ కే సారే సద్గుణ భర్ దో, हम फूलों जैसे मुस्काए, सब पर प्रेम सुगंध लुटाए, हम पर हित कर खुशी मनाए, ऐसे भाव हृदय में भर दो, भगवन हमको ऐसा वर दो, सत्य मार्ग पर बढ़ते जाए, सबको ही सन्मार्ग दिखाए, सब मिलकर जीवन फल पाए, ऐसे ज्ञान बुद्धि भर दो, भगवन हमको ऐसा वर दो, भगवन हमको ऐसा वर दो. ఈ విధంగా విద్యార్థులకు రాగయుక్తంగా పాడి వినిపించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు, పూర్తిగా పాఠం అర్థమయ్యే విధంగా చెప్తానండి. ముందుగా మనం ఐసా వరదో, ఐసా అంటే యాజ్ సచ్ యాజ్ అండి, అంటే వలే, ఇస్ ప్రకార్ అనొచ్చండి, ఇస్ ప్రకార్, ఈ విధంగా ఇస్ ప్రకార్, ఐసా వర్. వర్ అంటే వరదాన్, ఆశీర్వాద్ అండి. వర్ ఆపోజిట్ శాప్ అండి, వర్ ఆపోజిట్ శాప్. जो बड़ों के द्वारा या देवी देवताओं के द्वारा दिया गया ఆశీర్వాద్ को हम क्या कहते हैं? వర్ कहते हैं. ఏదైతే బ్లెస్సింగ్స్ పెద్దల ద్వారా మనం పొందుతామో దాన్ని వర్ అంటారండి. వర్ ఆపోజిట్ ఏమన్నానండి? శాప్ అండి, శాపము. దో అనేది దేనా అండి. దో అంటే దేనా అనేటువంటి వెర్బ్ నుండి వచ్చిందండి. దో అనేది దేనా, గివ్ అంటే ఇవ్వడం. సో ఐసా వరదు, భగవాన్ మాకు ఇలాంటి వరం ఇవ్వు. ఇక్కడ అంటున్నటువంటి భగవాన్ అన్న భగవానేనండి. భగవాన్ అంటే విధాత, కర్తార్ లేదా ప్రభు, గుసయ్యా, లాల్, విధాత, భగవాన్, దేవ్, ఇలా మనం ఎవరినైతే భావిస్తామో అతని ద్వారా అతని మనం రిక్వెస్ట్ చేస్తున్నామండి. హమ్ అంటే వీ అండి, ఇక్కడ చిల్డ్రన్ అని అర్థం. మాకు ఐసా వరదో, ఐసా అంటే ఈ విధమైనటువంటి వరాన్ని ఇవ్వు. దో అంటే దేనా అంటే ఇవ్వడం అండి. సో ఈ విధమైనటువంటి వరాన్ని మాకు ఇవ్వమని అడుగుతున్నారు పిల్లలు, ప్రార్థిస్తున్నారు. ఏ విధంగా ప్రార్థిస్తున్నారంటే మాకు ఇలాంటి వరం ఇవ్వు భగవంతుడా, మాకు ఇలాంటి వరం ఇవ్వు. ఎలాంటి వరం అన్నాడు? జగ్ అంటే ఇప్పుడే చెప్పుకున్నామండి. జగ్ అంటే దునియా, సంసార్, భవ్, దునియా, సంసార్, భవ్, జగత్ అని కూడా అనొచ్చండి. భవ్, జగత్, లోక్ అని కూడా అనొచ్చండి. జగ్, సంసార్, దునియా, భవ్, జగత్, లోక్. ఈ జగత్ ఏదైతే ఉందో జగత్తులో ఉన్నటువంటి సారే అంటే టోటల్ అండి, టోటల్ ఈ జగత్తులో ఉన్నటువంటి పాజిటివ్స్ అన్ని కూడా, ప్లస్లన్నీ కూడా, అంటే మంచి గుణాలన్నీ కూడా. మంచి గుణాలు ఏమన్నారండి ఇక్కడ? సద్గుణ్. మంచి గుణాలు ఏమన్నారండి? సద్గుణ్ అనే దాన్ని సంధి విచ్ఛేదించండి. సత్ ప్లస్ గుణ్ అండి, సత్ ప్లస్ గుణ్, సద్గుణ్.
సత్ ప్లస్ గుణ్ అండి. సో సద్గుణ్ అంటే మంచి గుణాలు. సద్గుణ్కి ఆపోజిట్ అండి. సద్గుణ్కి ఆపోజిట్ దుర్గుణ్ రాయొచ్చండి. సద్గుణ్కి ఆపోజిట్ ఏంటండి దుర్గుణ్ అంటే చెడు గుణాలు. ఏదైతే మంచి గుణాలు ఉన్నాయో, మంచి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ గుణాలన్నీ కూడా మాకు మంచి గుణాలన్నీ భర్దో. భర్దో అంటే నింపడం, భర్ అంటే ఫిల్ చేయడం అంటే భర్దో. ఇక్కడ చూడండి, ఇక్కడ సంయుక్త క్రియ ఉందండి. సంయుక్త క్రియ అంటే భర్ణ అనేది ముఖ్య క్రియ, దో అంటే దేనా అనేది ఇక్కడ సహాయ క్రియ లేదా రంజక క్రియ అని కూడా అంటాం మనం. సో ఇక్కడ సంయుక్త క్రియ ఉందండి. ముఖ్య క్రియ ఏది భరణ అంటే టు ఫిల్. మాలో మాలో ఈ మంచి గుణాలన్నీ నింపేసాయి, మాకు అలాంటి వరం ఇవ్వు, ఈ గుణాలన్నీ మాకు పిల్లలు పిల్లలు ఆ భగవంతుని అడుగుతున్నారు, మాకు ఈ గుణాలన్నీ ఇవ్వు. ఇస్తే ఏమవుతుందండి, పాజిటివ్ గుణాలన్నీ వస్తే ఏమవుతుంది, మంచి గుణాలన్నీ కూడా మనం ఇంజెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, లేదా మంచి గుణాలన్నీ భగవంతుని మనకు ప్రసాదిస్తే ఏమవుతుంది అంటే ఫూలం చేసే ముస్కాయే. అలా గనక మాకు మంచి గుణాలు గనక ప్రసాదిస్తే హమ్. హమ్ అంటే ఇక్కడ చిల్డ్రన్ అండి, హమ్ అంటే స్టూడెంట్స్ అండి. ఇక్కడ ఉయ్ ఉయ్, హమ్ అంటే ఉయ్ అని అర్థం అండి. ఫూలం, ఫూల్ అంటే ఇక్కడ రాసాం కదండి కుసుమ్. కుసుమ్ పుష్ప్ ఏమనొచ్చండి, పుష్ప్. సుమన్, సుమన్ పుష్ప్ సుమన్ అనొచ్చండి. గుల్ అనే పదం కూడా ఉర్దూ వాడు ఉందండి. గుల్ అనే పదం కూడా మనం వాడుకోవచ్చు. గుల్ అనే పదాన్ని కూడా మనం వాడుకోవచ్చండి. పుష్ప్, అలాగే ఫూల్. హమ్ ఫూలం చేసే ముస్కాయే. ఫ్లవర్స్ ఏ విధంగా అయితే నవ్వుతూ ఉంటాయో, ఆనందంగా సంతోషంగా ఉంటాయో, అలా మేము కూడా నవ్వుతూ ఉంటాం అని ఎవరంటున్నారండి ఇక్కడ, చిల్డ్రన్. ఎవరిలో అయితే పాజిటివ్ గుణాలు ఉంటాయో వాళ్ళు నవ్వుతూ ఉంటారండి, వాళ్ళు స్మైల్ తో ఉంటారు. సో మంచి గుణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హమ్ ఫూలం చేసే వలే ముస్కాయే. ముస్కురానా స్మైల్ చేయడం అండి, స్మైల్ చేయడం. రానా అంటే నవ్వడం అండి. ముస్కాయే, ఈ ముస్కాయే అనేది సంభవి భవిష్యత్ అండి. లుటాయే, అలాగే మనాయే, ఇవన్నీ కూడా సంభవి భవిష్యత్తులో సంభవించవచ్చు. సంభవి భవిష్యత్ అనే భవిష్యత్ కాలంలో రకాలండి. దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, కావాలంటే భవిష్యత్ కాల్ అలాగే వర్తమాన కాలం సంబంధించింది, భూతకాలం సంబంధించిన వీడియోస్ మీరు చూడొచ్చు. సో హమ్ ఫూలం చేసే ముస్కాయే, మేము ఫ్లవర్స్ లాగా ఆనందంగా సంతోషంగా నవ్వుతూ ఉంటాం. ఎప్పుడండి, ఆ భగవంతుడు గనక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సద్గుణాలన్నీ కూడా మాకు వరంగా ప్రసాదిస్తే మేము సంతోషంగా ఉంటాం. సద్గుణాలన్నీ కలిగి ఉంటే మాకు సంతోషం ఉంటుంది, నవ్వు ఉంటుంది, స్మైల్ ఉంటుంది. ఈ స్మైల్ ని మాతో ఆపం. ఏమంటున్నాడు అండి, సబ్ పర్ అంటే అందరి పైన, పర్ అంటే మీద పైన అండి. ప్రేమ్ అంటే ప్యార్ అండి. ప్రేమ్ అంటే ఏంటండి, ప్యార్. ప్రేమ్ అంటే ప్యార్, ఆపోజిట్ ద్వేష్ రాయొచ్చండి. ప్రేమ్ సుగంధ్ ఆపోజిట్ దుర్గంధ్ అండి. సుగంధ్కి ఆపోజిట్ దుర్గంధ్. ఆపోజిట్ దుర్గంధ్. సుగంధ్ అంటే సువాసన అండి. ఇందులో ఉపసర్గ అంటామండి, ప్రిఫిక్స్ సు అండి. సుగంధ్ అంటే మంచి వాసన, సువాసన. సో లుటాయే, మా దగ్గర నుండి ఏవైతే ఈ ఫ్లవర్స్ గా ఉన్నటువంటి మా దగ్గర నుండి ఈ సుగంధాన్ని ప్రపంచం అంతా తీసుకోవచ్చండి, మేము స్ప్రెడ్ చేస్తాం. ఇక్కడ లుటానా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మా బచ్చోంకో ప్యార్ లుటాతి అంటే బచ్చోంకో ప్యార్ దేతి హై, దేనా అండి, ఇవ్వడం ఒక రకంగా. సో మేము ఆ ప్రేమ సుగంధాన్ని, ఆ స్మెల్ ని, ఆ సువాసనని ప్రపంచం మొత్తానికి ఇస్తాం, అందరికి ఇస్తాం. సబ్ పర్ అందరికి ఈ ప్రేమను మేము పంచుతాం. సో మా గనక ఆ వరం ఇస్తే మేము అందరికీ ఈ ప్రేమని, సుగంధంగా ఉన్నటువంటి ఈ ప్రేమని పంచడం జరుగుతుంది. హమ్ పరహిత్ కర్, మేము ఈ విధంగా హిత్ అంటే భలాయి అండి. హిత్ అంటే భలాయి. ఈ విధంగా మేము ఇతరులకు మేలు చేసి ఖుషి మనాయే. ఖుషి ఏకవచన్, ఖుషియా బహువచన్ అండి. ఖుషి ఏకవచన్, ఖుషియా బహువచన్. సో ఖుషి అనేది ఏకవచనం అవుతుందండి, ఖుషియా అనేది బహువచనం. మనాయే సెలబ్రేట్ చేసుకుంటాం. అలాంటి భావాన్ని మాకు కూడా ఇలాంటి భావాన్ని, ఐసే భావ్ అంటే ఫీలింగ్స్ అండి. ఐసే భావ్ హృదయ్ అంటే దిల్, చిత్. హృదయ్ అంటే ఏంటండి, దిల్, చిత్, మన్. హృదయమే భరదో. ఇక్కడ కూడా మళ్ళీ సంయుక్త క్రియ వచ్చిందండి. భరణ ఒకటి, దేనా ఒకటి. ఆ విధంగా అలాంటి మంచి భావనల్ని మాలో నింపే భగవన్ అంటే భగవంతుడు, హమ్కో మాకు, ఐసా వరదో ఈ విధమైనటువంటి వరం ఇవ్వు. సో తర్వాత స్టాంజా కనుక మనం చూస్తే ఇక్కడ సత్య మార్గ పర్ బడితే జాయే. సత్య అంటే ఏంటో తెలియాలండి. సత్య అంటే సచ్ అండి. సత్య అంటే సచ్ అని అర్థం అండి. సచ్ ఆపోజిట్ ఝూట్ అండి. సచ్ ఆపోజిట్ ఝూట్. సత్య ఆపోజిట్ అసత్య అండి. సత్య ఆపోజిట్ అసత్య. సత్య మార్గ అంటే రాస్తా. పత్ అని కూడా అనొచ్చండి. పత్, రాస్తా, మార్గము. మమ్మల్ని అందరినీ ఆ మార్గం వైపు నడిపించు. ఏ మార్గం అండి,
సత్యం అనేటువంటి మార్గం వైపు నడిపించు. మేము అబద్ధాలు ఆడకూడదండి, నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉండేటువంటి ఆ మార్గం ఏదైతే నిజమైనటువంటి సద్గుణాలు కలిగినటువంటి మార్గం, ఏ సద్గుణాలని చెప్పుకున్నామంటే ప్రేమ, దయ, కరుణ, అలాగే సత్య, అహింస, त्याग, समर्पण, न्योछावर करना, సేవా కర్ణ, దూసరోं की भलाई करना, ఇలాంటి మంచి గుణాలన్నిటిని మేము తీసుకుంటే మేము మంచి నవ్వుతున్నటువంటి ఫ్లవర్స్ లాగా మారిపోతాం, సంతోషంగా ఉంటాం. ఆ సంతోషం అనేటువంటి సుగంధాన్ని అందరికి పంచుతాం. ఆ విధంగా మేమందరం కూడా ఆ మార్గం వైపు బడితే జాయే, ముందుకే వెళ్తూ ఉండాలండి. విద్యార్థులు అనేవాళ్ళు మేమందరం కూడా ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళేటట్లు, ఈ మార్గంలో నడిచేటట్లు, సత్య మార్గంలో నడిచేటట్లు మార్గమే బడితే జాయే. బడన ఆపోజిట్ ఘటన అండి, జానా జాయే, జానా ఆపోజిట్ ఆనా అండి, జానా ఆపోజిట్ ఆనా. सबको ही सन्मार्ग दिखाए, సన్మార్గ్ అన్నా కూడా మళ్ళీ అదేనండి, సత్య మార్గ్, సహీ రాస్తా, సన్మార్గ్ దిఖాయే. మేము వెళ్ళడమే కాదు, మిగతా వాళ్ళకు కూడా మేము ఇక్కడ నుండి డైరెక్షన్ ఇస్తూ ఉంటామండి. ఇటువైపు వెళ్ళండి అని మేము డైరెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ వైపు వెళ్ళడానికి వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాం. ఆ విధంగా మేము కూడా మిగతా వాళ్ళని కూడా ఇట్లా ఈ వైపు వెళ్ళడానికి మేము ప్రేరేపిస్తూ ఉంటాం. సత్య మార్గ పర్ చల్నే కే లియే సబ్కో హీ సన్మార్గ్ దిఖాయే. దిఖానా అంటే చూపెట్టండి, టు షో అండి, అంటే ఇతరులకి మనం చూపిస్తాం. ఏం చూపిస్తామండి? ఆ సత్య మార్గాన్ని మేము చూపిస్తాం. దూసరోంకో దిఖాయింగే, సబ్ మిల్కర్, మనందరం కలిసి, సబ్ అంటే అందరం కలిసి, మిల్కర్ టుగెదర్, జీవన ఫల్ పాయే. జీవన్ అంటే జిందగీ అండి, జీవన్ అంటే జిందగీ, జీవన్ అంటే జిందగీ అండి. ఫల్ అంటే ఇక్కడ ఫ్రూట్ అని కాదండి అర్థం, రిజల్ట్. ఆ రిజల్ట్ ని మనం పొందాం, జీవిత సారాన్ని మనం పాయే. పానా అండి, పానా అంటే పొందడం, పానా ఆపోజిట్ ఖోనా అండి, పానా ఆపోజిట్ ఖోనా, పానా ఆపోజిట్ ఖోనా. సో మనం అందరం కలిసి జీవిత సారాన్ని మనం పొందుదాం. అంటే నిజమైన జీవితం ఏంటి? సద్గుణాన్ని కలిగి సంతోషంగా జీవితాన్ని గడపాలి. ఆ సద్గుణాల్లో ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులకు మేలు చేయాలి. నెక్స్ట్ ఐసే జ్ఞాన్, అలాంటి జ్ఞానాన్ని, అలాంటి నాలెడ్జ్ ని, జ్ఞాన్ అంటే నాలెడ్జ్ అండి ఇక్కడ అర్థం, జ్ఞాన్ అంటే ఏంటి? నాలెడ్జ్ అండి. ఐసే జ్ఞాన్, ఐసే జ్ఞాన్ బుద్ధి భర్దో. బుద్ధి అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ అండి, మనకి ఇంటెలిజెన్స్ కానీ అలాంటి తెలివితేటల్ని, అలాంటి నాలెడ్జ్ ని, అలాంటి జ్ఞానాన్ని మాకు నింపేసే. భరణ అంటే మళ్ళీ ఇక్కడ కూడా సంయుక్తి అండి, అలాంటి జ్ఞానాన్ని మాలో నింపు. భగవాన్ అంటే ఇక్కడ భగవాన్ అండి, భగవాన్ హంకో ఐసా వరదో, మాకు ఇలాంటి వరాన్ని ఇవ్వు. ఇలాంటి వరం ద్వారా మేము ఇతరులకు మేలు చేయగలగాలి, ఇతరులకు మంచి మార్గాన్ని చూపించాలి, అందరం కలిసి జీవిత సారాన్ని పొందాలి, ఈ జీవితం యొక్క పరిపూర్ణతని మేము అందరం కలిసి పొందాలి, ఆ రిజల్ట్ మేము పొందాలి అంటే మా అందరిలో కూడా ఇలాంటి జ్ఞానాన్ని నింపు, ఇలాంటి వరాన్ని మాకు ప్రసాదించు ఓ భగవంతుడా అని చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో పిల్లలు ఆ భగవంతుని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ మీ రెహమాన్ సార్. ధన్యవాదాలు.